విహారీ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాజకీయ కక్షతోనైనా రాజీనామాను ఆమోదించారు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. గాజువాక మాజీ ఎమ్మెల్యే పాలన శ్రీనివాసరావు వ్యాఖ్య. గణతంత్ర దినోత్సవ పరేడ్ 2024 ప్రత్యక్ష ప్రసారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవ అతిథి హెచ్ఈ న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ హాజరు కానున్నారు. The continuity of life, a circle with no beginning and no end. The evergreens used in the wreath signifying everlasting life. The wreath laying will be followed by 2 minutes of silence to honor and venerate our immortal soldiers, those for whom the nation's safety and protection and integrity came first, always and every time. प्रधानमंत्री द्वारा पुष्पांजलि अर्पित करने के बाद अंतर सेवा गार्ड सलामी शस्त्र और फिर शोक शस्त्र प्रस्तुत करते हैं. कुछ भी नहीं बोलेगा. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేడియంలోని పోలీస్, ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాల కవాతును నిర్వహించారు. శకటాల ప్రదర్శనను గవర్నర్ నజీర్ ఇతరుల ఆసక్తిగా తిలకించారు. అనంతరం గవర్నర్ ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాపై అవగాహన, అవసరమైన వారికి అనుసంధానం వంటి సేవలు అందిస్తోంది. 220,000 రూపాయల చొప్పున నెలకు 5,000 వరకు. ఇలా డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులైనా ఆరోగ్య ఆసరాలను బట్టి ఇప్పటికీ 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించింది జగనన్న ప్రభుత్వం. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులపై అసైన్మెంట్ చేసి 20 ఏళ్లు పూర్తయిన 27,41,000 లేదా వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కుల కల్పన తన ప్రభుత్వం. వ్యాపార దిగ్గజ కంపెనీలతో బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు 172 కోట్లు. ఇప్పుడు మన ముందుకు వస్తోంది తన సంపూర్ణ పోషణ ద్వారా గిరిజన ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ జగనన్న నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 67,196 కోట్ల పెట్టుబడితో ఆడుదాం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఉన్న నిరాసక్తను భారత్లోని క్రమబద్ధంగా భారత ఎన్నిక డెబ్బై 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్ర మామలాపురం పట్టణంలో బాలయోగి స్టేడియంలో సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత ఇది 3వసారి గణతంత్ర వేడుకలను నిర్వహించడం. ఈ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రగతిని చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చిందా అనురాధ హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ శకటాలను రూపొందించాయి. జిల్లా పోలీసుల ప్రత్యేక కవాతును చిన్నారుల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యేలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. చూడండి, మా చిన్నారులంతా కూడా జిల్లా స్పందన, దిశ యాప్ మరియు డైల్ 100 ద్వారా వచ్చే ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించడం జరుగుతుంది. దిశ రిజిస్ట్రేషన్స్ లో రాష్ట్ర స్థాయిలో 2 సార్లు మొదటి స్థానం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోసం తగు సూచనలు మరియు సలహా అందిస్తున్న గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ గారికి గౌరవ పెట్రోల్ కమాండర్ బి ఉదయ భాస్కర్ గారు, యుఐసి యూజ్ మీ చప్పట్లతో వాళ్ళకి మన అభినందనలు తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా యుఐసి యూజ్. సెకండ్ కమాండర్ పెట్రోల్ కమాండ్ సివిల్ ఎస్కే జానీ బాషా గారు, 2IC రామకృష్ణ గారు. మహాత్మా గాంధీ గారి సారథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పనులు అందరూ కూడా మంగళ హారతి ఉన్నారు.
స్వామివారి దేవస్థానంలో శుక్రవారం పరిపాలనా భవనం వద్ద గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ధర్మకర్తల మండల అధ్యక్షుడు అంజూరి తారక శ్రీనివాసులు, దేవస్థాన డిప్యూటీ ఈవో వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు చింతామణి, పాండు, ఆలయ అధికారులు, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ వెంకట సుబ్బయ్య, సతీష్, మాలిక్, లోకేష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నూకరత్నం, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సుబ్రహ్మణ్యం యాదవ్, చైర్మన్ సిపి సుదర్శన్ రెడ్డి మరియు ఎస్పీఎఫ్ సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి భారతదేశంలో హిందూ సోదరులకి ఒక పండుగ సంక్రాంతి ఉంటే, ముస్లిం సోదరులకు రంజాన్ ఉంటే, క్రిస్టియన్ సోదరులకి క్రిస్మస్ ఉంటే, అన్ని మతాలు కలిపి ఏకైక పండుగ ఏంటంటే ఈ జెండా పండుగ. ఈ స్వాతంత్రం ఎంతో మంది ధనమాన ప్రాణాలు త్యజిస్తేనే మనకి ఈ స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర పదవులు మనం ఏ విధంగా అనుభవిస్తున్నామంటే మహనీయుల యొక్క అనేక త్యాగాల ఫలితం. అటువంటి వారిని మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఈ దేశంలో వారి ఆశయాలు ఏ విధంగా బతికించాలా, ఏ విధంగా ముందుకు పోవాలనేది ప్రతి ఒక్క పౌరుడికి, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యత ఉంది. అటువంటి బాధ్యతతోనే ఈరోజు జెండా వందనం కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇంతమంది అధికారుల సమక్షంలో జరిగింది అంటే ఆ జెండా యొక్క పవిత్రత, ఆ జెండా యొక్క ప్రతిష్టత. కాబట్టి దయచేసి మనం మన పిల్లలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం అంటే జెండా ఎగరేయడము, ఈ యొక్క చాక్లెట్ పంచుకోవడం కాకుండా ఎంతమంది త్యాగం చేస్తే ఈ జెండా మనకు రెప్రజెంట్ ఉంది, వారి త్యాగాలు ఏంటి, ఎటువంటి వెపన్లు లేకుండా ఈ భారతదేశంలో ఎటువంటి వెపన్లు ఉపయోగించకుండా దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మానవుడు మహాత్మా గాంధీ. అటువంటి మహాత్మా గాంధీ యొక్క చరిత్ర బిడ్డకి తెలియాలి. అదేవిధంగా ఈ యొక్క స్వాతంత్ర సంగ్రామంలో మరణించిన ప్రతి ఒక్కరి విషయాల్ని తల్లిదండ్రులుగా, అధికారులుగా ఎక్కడైనా కూడా వారి పిల్లలకి ముందుగా తెలియపరచాల్సిన బాధ్యత మనందరూ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కాళహస్తి దేవస్థానం ప్రతి ఉద్యోగికి, పోలీసు అధికారులకు, ఈ యొక్క అర్చక స్వాములకు ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది త్యాగదనులు వాళ్ళ త్యాగానికే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరిని చేసుకోవడం అనేది కొన్ని హక్కులు పూర్తిగా మనకు సఫలీకృతం కాని సమక్షంలో ఆ యొక్క కారణాల దృష్ట్యా త్యాగదనులు వాళ్ళ త్యాగం చేస్తే కానీ ఈ యొక్క మనం రిపబ్లిక్ డే మనకు ఏర్పాటు చేయలేదు. చంద్రుని గారు చెప్పినట్లుగా ఎక్కడికి విమర్శలు ధరించకుండా కర్రతోనే మహాత్మా గాంధీ గారు సాధించారు ఈ యొక్క స్వతంత్ర, మన భారతదేశానికి స్వతంత్రం రావడము, ఈ యొక్క బ్రిటిష్ వారి రాష్ట్ర శుల్కనాల నుంచి మనకు విముక్తి కల్పించిన మహానుభావుడు. ఆ సందర్భంగా ఆ యొక్క పోరాటంలో పాల్గొని ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్క సైనికుడికి, ముఖ్యంగా ఆ ప్రజలకైతేనేమి అది ఒక్కరు కూడా ఈ సందర్భంగా వాళ్ళని స్మరించుకుంటూ నా యొక్క
నా సిబ్బంది తరఫున యువత తరఫున కష్టం తరఫున భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించిన వాడే నిజమైన దేశభక్తులని చెప్పారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని అన్నారు. నేటి యువత స్వాతంత్ర సమరయోధనను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని కాకుండా సొంత రాజ్యాంగాలను అమలు చేస్తున్నాయని అన్నారు. అప్పటి మహానుభావులు చేసిన కృషి కారణంగానే ఈ రోజు మనం ఇంత సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ల గంధం శ్రీను, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీను, టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు శివప్రసాద్, గోమాడ వాసు, బుల్లెట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ, ఇటు కార్పొరేటర్స్కి అయినటువంటి సోదర, ఈరోజు ఈ దేశం మీద ప్రతి ఒక్కరు అంటారు మేము ఈ దేశం అంటే భక్తి అని, మీ దేశం అంటే గౌరవం అని. కానీ నిజమైనది భక్తి చూపడం అన్నా, ఈ దేశం పట్ల గౌరవం చూపడం అన్నా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని, అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే నిజంగా దేశాన్ని గౌరవించడం. ఇది మీరు గమనించాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తొంగలోకి తొక్కి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఈ దేశం అంటే భక్తి అనడం చాలా దుర్మార్గం. అందుకే రాజకీయ నాయకులు కావచ్చు, పాలకులు కావచ్చు, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి పని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదో ఎవరు చూడలేదు కనుక రూల్స్ని అతిక్రమించవచ్చు అనుకుంటారు. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా సరే ఈ దేశంలో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతున్నాయో అన్నింటినీ కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఖచ్చితంగా ఈ దేశం మీద మన దేశం మీద కావచ్చు, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి చట్టాలపైన కావచ్చు, రాజ్యాంగం పట్ల ఖచ్చితంగా దానికి పాత్రులై ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మహనీయులు ఎవరైతే ఈ దేశం కోసం ఈ చట్టాలు రాశారో వాళ్ళందరికీ కూడా గౌరవం ఇవ్వడం మన కనీస బాధ్యతగా మనందరూ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, గౌరవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, కనుకనే ప్రతి ఒక్కరు కూడా జెండా వందనం రోజు కావచ్చు, లేకపోతే ఏదైతే దేశానికి సంబంధించినటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు త్యాగమూర్తులను గుర్తించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాజకీయ కక్షతోనే నా రాజీనామాను ఆమోదించారంటూ మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గాజువాక ఉక్కు హౌస్ కమిటీ హాల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశాఖకు ఉక్కు నగరంగా పేరు వచ్చింది స్టీల్ ప్లాంట్ వల్లనేనని అన్నారు. నాకు గుర్తింపునిచ్చిన స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడమే నా లక్ష్యమని, ఉద్యమానికి ఒక ట్రిగ్గర్ కావాలని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. వైసీపీకి అత్యధిక ఎంపీల బలం ఉన్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. నేను 2021 ఫిబ్రవరి 12న రాజీనామా చేశానని, ఇప్పటి వరకు ఆమోదించలేదని, మరికొన్ని రోజుల్లో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని భావించి నా రాజీనామాను ఆమోదించారని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో నాకు ఓటు హక్కు కల్పించాలని న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, ఎమ్మెల్సీ దువారపు రామారావు, యూనియన్ నాయకులు నీరుకొండ రామచంద్రరావు, అయోధ్యరామ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి డెలిగేషన్ తీసుకెళ్ళండి ప్రధానమంత్రి దగ్గరికి అంటే దానికి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి సహకరించాల. చివరికి నాయకులందరూ కలిసి అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వకపోతే చివరికి ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ ఎయిర్పోర్ట్ బయట టెంట్ లో ఒక 10 నిమిషాలు మాట్లాడి వాళ్ళు ఇచ్చిన రిప్రజెంట్ తీసుకున్నాడు తప్ప దాని మీద ఎప్పుడు కూడా సీరియస్ గా దృష్టి పెట్టాల. 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, దాదాపు 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్ లో కానీ నిజంగా వాళ్ళు సిన్సియర్ గా కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద దృష్టి పెట్టుంటే పార్లమెంట్ స్టాల్ చేయొచ్చు, ఒక్క అడుగు ముందుకేయకుండా పార్లమెంట్ భర్తను కూడా స్తంభింప చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి చేయాలి. ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు, లేకపోతే ఇక్కడ కార్మికుల ప్రయోజనాలు, ఇక్కడ ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాలు, లేకపోతే వేలాది మంది నిర్వహిస్తున్నారు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ లో, వీటన్నిటికంటే కూడా వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు
వేరే ఉన్నాయి కాబట్టే ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఎప్పుడు కూడా పోరాటం చేయలేకపోయారు. ఓకే, రైట్, వాళ్ళ దీంట్లో వాళ్ళు ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా దానికి తీర్పు చెప్తారు. అవన్నీ కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నేను ఒకటే మీకు నేను తెలియజేసేది, నేను ఎందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుకుంటున్నానంటే, ఈ రాజీనామా చేసిన లక్ష్యం, దాంట్లో ఉద్దేశం ఖచ్చితంగా ఆ రాజీనామా వల్ల ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది ఆ ప్రక్రియ ఖచ్చితంగా స్లో కావాలి. ఈ ఉద్యమం ఏదైతే చేస్తారో దానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగపడాలి. ఇది కొంచెం దాన్ని ఉధృతం చేయాలంటే ఇటువంటి కొన్ని కార్యక్రమాలు కావాలని చెప్పని ఆ రోజు నా రాజీనామా కానీ, లేకపోతే బల్లా శ్రీనివాస్ సోదరుడు చేసిన ఆంబరణ నిరాహార దీక్ష కానీ ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతానే ఉద్దేశంతో మేమందరం కూడా ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు, పార్టీ చీఫ్ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా టెంట్కి వచ్చి ఆయన సంఘీభావం తెలియజేశారు. యువ నాయకులు గారు లోకేష్ గారు కూడా వచ్చి ఆయన సంఘీభావం తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు వచ్చి దాని సంఘీభావం తెలియజేశారు. పార్టీలో బండారు గారు అయితే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా, అది ఏ కార్యక్రమం మీరు ఇక్కడ పిలిపించినా కూడా దాంట్లో ఎప్పుడు ఆయన పాల్గొంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అత్యున్నత మహారాజులు టాప్ 2 అండ్ అందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా ఉండి మేము సంఘీభావం కూడా ప్రకటించడం జరిగింది. ఇదే సందర్భంగా మీకు ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇందాక మీరు చెప్పినట్టుగా దీన్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఉండటం కోసం, లేకపోతే మీరు చెప్పిన ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఏదైతే సెయిల్లో మెర్జింగ్ ఇది కానీ ఏది మీ అందరి ఆమోదయోగ్యమో దాన్ని ఖచ్చితంగా రేపు మీ అందరితో మాట్లాడి పార్టీ పెద్దలతో కూడా చెప్పి తప్పకుండా రేపు ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో చేరుస్తామని చెప్పిన కూడా మీకు ఆమోదిస్తాం. ఎందుకంటే ఇది నేనో లేకపోతే బండారు గారు, పల్లా గారు, రామారావు గారు మా ఒక్క ఉద్దేశం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన కూడా మాతో పంచుకున్న మాట ప్రకారం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కంచికర్ల పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికర్ల మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బాలాజీ, గ్రామ ఉప సర్పంచ్ సురేష్ మాట్లాడారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక దేశాలు తిరిగి రాజ్యాంగాలు చదివిన అనంతరం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన భారత రాజ్యాంగాన్ని రాశారని, ఈ రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని, ఆ మహానీయుడు ఆశయాల్ని, ఆలోచనలు, బోధని మన ముందు తరాలు, మన తర్వాత తరం స్ఫూర్తిగా తీసుకోవాలని, జీవితాంతం అంబేద్కర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకోవాలని మనసారా కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి బాలాజీ, గ్రామ ఉప సర్పంచ్ వేమ సురేష్ బాబు తదితర ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆ రాజ్యాంగం వల్లే మేమందరం అన్నతమ్ముల్లాగా కలిసి ఉంటూ కుల మత భేదాలు లేకుండా అనేక కార్యక్రమాల్లో ఈ భారతదేశాన్ని మరి ఇలాంటి రోజుని మనం ప్రతి సంవత్సరం చక్కగా కులాలకు మతాలకు అతీతంగా జరుపుకొని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రజల్లో చాటి చెప్పి మన యొక్క గొప్ప ఆ నాయకుల యొక్క గొప్ప చారిత్రక నుండి స్మరించుకొని ప్రతి సంవత్సరం ఇలా చక్కగా జరుపుకోవడం. దక్షిణాదిలోని ఆభరణ ప్రియుకు అత్యంత ఇష్టమైన జ్యువెలరీ బ్రాండ్గా ప్రఖ్యాతిగాంచిన పిఎంజే జ్యువెలరీ శుక్రవారం వైజాగ్లో అతిపెద్ద హాఫ్ సారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ఆవిష్కరించింది. వైజాగ్లో వరుణ్ బీచ్ వేదికగా హోటల్ నొవాటల్లో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ఈ అద్భుత ప్రదర్శన జరుగుతోంది. వైజాగ్లో మునుపెన్నడూ ఎరగని విధంగా పిఎంజే ఆధ్వర్యంలోని అత్యుత్తమ ఆభరణాల శ్రేణిలో 10,000కు పైగా హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్లను ప్రదర్శిస్తోంది. ఈ ఆవిష్కరణకు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంబీవి సత్యనారాయణ, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా, వారితో పాటు పిఎంజే జ్యువెలరీ ఏపీ స్టేట్ హెడ్ శ్రీ హైదర్ అలీ, వైజాగ్ హెడ్ ఆనంద్ జిలగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోజు మనం ఏదైతే జ్యువెలరీస్లో హైదరాబాద్లో ఆంధ్రాలో నెంబర్ 1గా మంచి పొజిషన్లో ఉందో పిఎంజే జ్యువెలరీస్ ఈరోజు విశాఖపట్నంలో నోవోటెల్ హోటల్లో ఒక గ్రాండ్ వేలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఎగ్జిబిషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు నేను ఇచ్చేసాను. నేను కూడా చూశాను. మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. మనం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం సిటీలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక మంచి వెరైటీని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషం. అందరూ వచ్చి విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఒక్కసారి విజిట్ చేసి స్టాల్ని వాళ్ళ స్తోమత మేరకు వాళ్ళకి నచ్చిన కలెక్షన్స్ను కూడా తీసుకునే అవకాశం కూడా కల్పించిందని కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విశాఖపట్నం ముందు రోజుల్లో చాలా అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తూ ఉంది. ఇక్కడ వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నగరం కూడా విశాఖపట్నం అని అందరికీ తెలుసు. డెఫినెట్గా ఈ ఎగ్జిబిషన్ 3 days చాలా సక్సెస్ అవుతుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ వీళ్ళు మంచి షోరూమ్ను కూడా ఏర్పాటు చేయాలని ఆల్రెడీ ఉంది. ఆ షోరూమ్ మరింత పెద్దగా ఏర్పాటు చేయాలని కూడా మీరందరినీ కోరుతూ ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున విశాఖపట్నం నోవోటెల్ హోటల్లో పిఎంజే జ్యువెలర్స్ వారు ఒక అద్భుతమైన కలెక్షన్ని ఇక్కడ షో చేయడం జరుగుతుంది ఎగ్జిబిషన్ రూపంలో. ఇది ఇప్పుడే చూడడం జరిగింది. చాలా అద్భుతమైన కలెక్షన్ని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలకి అందుబాటులో ఇక్కడ ఉంచడం జరిగింది. డైమండ్ క్వాలిటీలో కానీ గోల్డ్ క్వాలిటీలో కానీ ఎక్కడా రాజీ పడకుండా ఎక్కడా లేనటువంటి డిజైన్స్ని వీరు నగర ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నిర్వాహకులకి అందరికీ కూడా మా శుభాభినందనలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.